ధర్మానిదే విజయం, పొత్తుదే గెలుపు, కూటమిదే పీఠం. పవన్ కళ్యాణ్ ఉద్ఘాటన. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఉమ్మడిగా నిర్వహించిన చిలకలూరిపేట ప్రజాగళం సభకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. మూడు పార్టీల పొత్తు కుదిరిన అనంతరం తొలిసారిగా ఉమ్మడిగా జరిపిన ఈ యువగళం సభలో ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒకే వేదిక మీద కనిపించడం జరిగింది. అభిమానులు కేరింతలు కొట్టారు. ఈ సందర్భంగా పవన్ ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. 2014లో తిరుపతి వెంకటేశ్వర స్వామి సాక్షిగా ప్రారంభమైన పొత్తు ఇప్పుడు బెజవాడ దుర్గమ్మ సాక్షిగా కొత్త రూపు తీసుకోబోతుందన్నారు. దుర్గమ్మ తల్లి ఆశీస్సులతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ముఖ్యమంత్రి జగన్ ఒక సారా వ్యాపారి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం అని చెప్పారు పవన్. 5 కోట్ల మందికి అండగా ఉంటానని చెప్పేందుకు మోదీ వచ్చారన్నారు. అమరావతి దేదీప్యమానంగా వెలగబోతుందని, అమరావతికి అండగా ఉంటానని చెప్పేందుకు మోదీ వచ్చారన్నారు. ఎన్డీఏ కలయిక 5 కోట్ల మంది ప్రజలకు ఆనందం అని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కురుక్షేత్రంలో మోదీ పాంచజన్యం పూరిస్తారని పవన్ చెప్పారు. డబ్బు అండ చూసుకొని ఏదైనా చేయగలనని జగన్ అనుకుంటున్నారని ఫైర్ అయ్యారు. రావణ సంహారం జరుగుతుంది, త్వరలోనే రామరాజ్యం స్థాపన జరుగుతుందన్నారు పవన్. అమర్ రాజా, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, లులుమా లాంటి అనేక సంస్థలు రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోయాయన్నారు. వైఎస్ఆర్సీపీ రాక్షసుల వేధింపులు తాళలేక వెళ్ళిపోయారన్నారు. ఏపీకి రావాల్సిన ఎన్నో పరిశ్రమలు పొరుగు రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నాయని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. పారిశ్రామిక ప్రగతి 2019లో 10.24% ఉండగా ఈరోజు 3% దిగజారిపోయిందన్నారు. అయితే సాక్షిలో మాత్రం అబద్ధాల మానస పుత్రిక అయినటువంటి సాక్షిలో మాత్రం 20%, 30% పారిశ్రామిక ప్రగతి అని చెబుతున్నారని ఎద్దేవా చేశారు. 30% పారిశ్రామిక ప్రగతి అనేది ఏ రాష్ట్రంలో అయినా చూశారా? పోనీ ప్రపంచంలో ఏ దేశంలోనైనా చూశారా అని ఎద్దేవా చేశారు పవన్. అభివృద్ధి లేక అప్పులతో నలిగిపోతున్న ఏపీ ప్రజానికానికి నరేంద్ర మోడీ గారి రాక, ఆయన మద్దతు కొండంత బలాన్నిచ్చిందని చెప్పుకొచ్చారు జనసేనాని.